హాయ్ గాయ్స్, ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. దానికి ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను, ఎలా చేస్తాను, ఎలా వాయనాలు ఇస్తాను దాన్ని చూసేయండి. స్కిప్ చేయకండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూసేయండి. నేను ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఇది పరమాన్నం అండి. నేను పులిహోర చేయడానికి కొంచెం పోపు వేసుకున్నానండి. పరమాన్నం ప్రిపేర్ అవుతుంది. కొంచెం 50% ఉడికిందండి. నెక్స్ట్ ఏం చేస్తానో చూసేయండి. ఓకే అండి, నేను వరలక్ష్మి దేవిని అలా చీర కట్టి మంచిగా అలంకరించానండి. అలాగే సగం పూజ అయిందండి. నేను తర్వాత హారతి ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టేసి నాకు మొక్కు ఏంది అనేది దేవుడికి చెప్పేసేయాలి. నైవేద్యం కూడా పెట్టాలి. ఇక పులిహోర కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకున్న తర్వాత నైవేద్యం దేవుడికి పెట్టడానికి సపరేట్గా తీసుకొని వెళ్తానండి. అలాగే నేను ఊరొచ్చానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేయటానికి సిటీలో అయితే ఒకటే రూమ్‌లో అన్నీ కుదరవు కదండీ! అందుకే ఊరికెళ్ళి చేసేసుకుందామని నేను ఒక్కదాన్నే వచ్చానండి. నేను, మా పాప, మా అత్తయ్య వాళ్ళు ఊర్లోనే ఉంటారు. ఇగోండి చూడండి, నేను ఇలా పులిహోర కలిపేసుకున్నాను ఎంత నీట్‌గానో. ఓకే, నెక్స్ట్ నైవేద్యం పరమాన్నమును, పులిహోర చేసేసానండి. ఇంకా చేద్దామంటే నాకు టైం సరిపోలేదు. వచ్చి నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకునేసరికి చాలానే టైం పట్టింది. అలాగే పూజ ఎప్పుడైనా తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండండి. నాకు పాపతో అవ్వలేదు. ఇంట్లో పనులు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలని. ఒక సైడ్‌కి పరమాన్నం, ఇంకో సైడ్ పులిహోర దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్తున్నానండి. అక్కడ తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఎలా చేస్తానో మీరు చూసేయండి. ఆహ్, చ అక్కడ చెప్తున్నాను కానీ వాయిస్ ఓవర్ అంత మంచిగా రాలేదని నేను సెపరేట్‌గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ద నై దేవుడికి ఎలా నైవేద్యం పెడతానో, ఎలా మొక్కుతానో అవన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఓకే, ఇప్పుడు దేవుడికి నైవేద్యం ఎలా సమర్పిస్తున్నాను చూడండి. దేవుడికి నా మనసులో నైవేద్యాన్ని తీసుకో తల్లి, ఆరగించు అని చెప్తున్నానండి. ఓకే, మొక్కేసుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాత హారతి ఇచ్చేస్తానండి. చేసుకొని నా మనసులోని సంకల్పాన్ని చెప్పేసుకుంటాను. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేయండండి. చాలా మంచిది. మన సౌభాగ్యం మంచిగా ఉంటుంది. మన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో, పిల్ల పాపలతో మంచిగా ఉంటారు. అందుకే ఈ సౌభాగ్యం మంచిగా ఉండాలని వరలక్ష్మి వ్రతం చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. అప్పటినుంచి చేస్తున్నాను నేను. అలాగే మీరు కూడా చెయ్యండండి, మంచిగుంటది. నేను కూడా ఎప్పటినుంచో చేస్తున్నాను. మా ఫ్రెండ్ నాకు సలహా ఇచ్చింది. అప్పటినుంచి నేను చేస్తున్నానండి. ఓకే, హారతి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇగ దేవుడి అంటే వరలక్ష్మి దేవికి ఒక ఆహ్, ఉంటది స్టోరీ. అది కూడా చెప్పేసుకుంటానండి లాస్ట్‌కి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఆ స్టోరీ చెప్పాలండి. ఏం లేదండి, శివుడు పార్వతికి చెప్తాడంట ఆ స్టోరీ. ఏంటంటే ఒక ఒక దేశంలో పూర్వకాలంలో ఒక ఆమె ఉండేదంటండి. ఆమె అత్తామామల్ని, భర్తని చాలా మంచిగా గౌరవంగా చూసుకునేది. అన్ని పనుల్లో గౌరవంగా ఇచ్చేదంటండి. అయితే ఆమె గౌరవాన్ని చూసి వరలక్ష్మీదేవి కరుణించిందంటండి. కలలోకొచ్చి నన్ను పూజ చెయ్యి, నీకు బాగుంటది, వరలక్ష్మి వ్రతం చెయ్యి అనంటే, అలా వచ్చిందని ఊర్లో వాళ్ళకు కల వచ్చిందని ఊర్లో వాళ్ళకు ఆమె చెప్తదండి. చెప్పినప్పుడు అందరూ పుణ్యశ్రీలందరూ కలిసి ఒక కలశం పెట్టి వరలక్ష్మి వ్రతం చేస్తారండి శ్రావణ మాసంలో. అదే ఆ స్టోరీ. హ్మ్. మనం అలా ఆ స్టోరీని ఒకసారి మనం దేవుడి ముందు చెప్పి ఆ స్టోరీ గురించి అంటే కొంచెం అక్షింతలు తీసుకొని ఆ స్టోరీ గురించి చెప్పి అక్కడ అక్షింతలేసేసి మన కోరిక ఏంటి అనేది దేవుడికి చెప్పేసుకోవాలండి. నాకైతే వరలక్ష్మి వ్రతం మంచిగానే కలిసొచ్చింది. నేను నమ్ముతాను బాగా. వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి నాకు చాలా ఇష్టం. అందుకు గూడా నేను ఇది చేస్తానండి.
ఇప్పుడు ఆ స్టోరీ నా మనసులో నేను అనుకోని మంచిగా దేవుడికి చెప్పేసుకుంటానండి. అక్షింతలు తీసుకొని ఆ స్టోరీ గురించి. ఇంగ తర్వాత పూజ చేసేసుకున్నాను. మా పాప బాగా అల్లరి చేస్తుంది. నా యొక్క కోరిక ఏంటి అనేది కూడా దేవుడికి చెప్పేసుకుంటానండి. మా హస్బెండ్ రాలేదు. అయినా నేను అక్షింతలు తీసుకొచ్చాను. మా పాపకి వాయనం ఇస్తున్నాను. ఫస్ట్ వాయనం. మా పాప చక్కగా కూర్చొని పసుపు కాళ్ళకి పెట్టించుకుంది. మంచిది, మంచిది అంటుంది. ఓకే. తర్వాత వాయనం ఇస్తానండి మా పాపకి. దేవుడికైతే మంచిగా అలంకరించానండి. చాలా సంతోషంగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. మా పాపకి చూడండండి గంధం పెడుతుంటే మంచిగా పెట్టించుకుంటుంది. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. ఓకే. తర్వాత పాపకు వాయనం ఇచ్చిన తర్వాత మా అత్తయ్య అయితది. ఆమొచ్చి ఆమెకు వాయనం ఇచ్చానండి నెక్స్ట్. వాయనం ఇచ్చేసిన తర్వాత ఇంగా చూడండండి నా వీడియో. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా పాపకి అక్షింతలు ఏయమంటే ఆమె ఒళ్ళో యేసుకుంటుంది. ఏం తెలుసు పాపం ఏం తెలియదు మా పాపకి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ యేసేస్తది అక్షింతలు. మా అత్తయ్య వచ్చి కొంచెం ఏపిచ్చింది. తర్వాత మా అత్తయ్యకి వాయనం ఇస్తానండి. ఓకే. చూడండి ఫుల్ వీడియో. ఈరోజు నేను వరలక్ష్మి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానండి. నా యొక్క పూజ విధానం మీకు కావాలంటే నెక్స్ట్ ఇయర్ చెప్తానండి. ఓకే, మీకు కావాలి అని అంటే నేను సపరేట్గా వేరే వీడియో చేసి చెప్తానండి. ఎలా చేయాలి, ఏంటి, ఎలాంటి నిబంధనలు పాటించాలి అనేది. ఓకే, మా పాప పిలుస్తుంది. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ.